చిన్న పాపని స్కూల్కి వెళ్ళింది, ఇంకా రాలేదు, పరిస్థితి ఏంటి అని చాలా ఆందోళన చెందిపోయారు. తల్లిదండ్రులు ముఖ్యంగా చాలా గాబరా పడిపోయారు. 2 రోజులు అంటే మాటలు కాదండి. సాయంత్రం 1 గంట బిడ్డ ఇంటికి రాకపోతే 1 గంట టైమే మనం తట్టుకోలేం, అవునా కదా? 2 రోజులు 3 రోజులు అవుతుంది. ఇక చివరికి ఏం తేలింది అని అంటే, ఆ పాప వాళ్ళ బాబాయే ఆ పాపని చంపేశాడండి. ఈ 2 రోజులు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విషయం నాన్నకు తెలిసిందో వెంటనే స్పాట్లో గుండె ఆగిపోయి చచ్చిపోయాడండి ఆయన. మనం కూడా చూడండి, చాలా ఏదన్నా భయంకరమైన వార్త వినంగానే గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళు చాలా డేంజర్ అన్నమాట. అందుకని చెప్తా ఉంటారు, ఇదిగో ఈ చెడు వార్తల వలన గుండె మీద ప్రభావం చూపిస్తుంది. జీవ మరణములు దేని వశం అన్నాడు? నాలుక. అంటే నిన్ను చంపేస్తుందా నాలుక? చంపేస్తుంది. శరీరకంగాను చంపేస్తుంది, ఆత్మీకంగాను నిన్ను నువ్వు నరకానికి వెళ్ళేటట్లు చేసుకోవాలంటే నీ నాలుక కరెక్ట్గా లేకపోతే చాలన్నాడు దేవుడు. నీ నాలుకకైనా తప్పుడు మాటలు మాట్లాడిందంటే ఆ నాలుక నిన్ను ఏం చేస్తుంది? నరకానికి పంపిస్తుందని కూడా హెచ్చరించాడు దేవుడు. అంటే చెడు మాటల వలన మనిషి ఏమైపోతున్నాడండి? నరకానికి వెళ్ళిపోయి, దేవునికి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాడు.